Welcome to the online classes. I am Venkatesh Akurati, lecturer in mathematics, PB Siddhartha College of Arts and Science, Vijayawada. Today I am discussing about the topic characteristic values and the characteristic vectors. This is the class 2. This is the continuation class. Now, the next problem is find the characteristic value and the characteristic vectors of matrix A is equal to 8 minus 6 2 minus 6 7 minus 4 2 minus 4 3 given matrix capital A. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అంటే ఏంటంటే, క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటే ల్యాండా. మనం ఏదైతే ల్యాండా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తామో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఆర్ క్యారెక్టరిస్టిక్ రూట్స్. క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అంటే క్యాపిటల్ ఎక్స్ మ్యాట్రిక్స్ అనమాట. క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఎక్స్ వై జెడ్ రాస్తాం కదా, అది అనమాట. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్. అంటే వెక్టార్స్ అంటే స్మాల్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడాన్ని క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ అంటారు. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. అంటే డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మైనస్ ల్యాండా ఐ అంటే ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకొని ఈ డయాగ్నల్స్లో ఎవరైతే ఉన్నారో 8 మైనస్ ల్యాండా, 7 మైనస్ ల్యాండా, 3 మైనస్ ల్యాండా రాసుకోవాలి. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ సేమ్ అనమాట. ద రిమైనింగ్ ఎంట్రీస్ సేమ్గా ఉండాలి. ఇక్కడ చూడండి, డెట్ రాసుకున్నారు. డయాగ్నల్స్లో ఉన్న ఎలిమెంట్స్కి 8 మైనస్ ల్యాండా, 7 మైనస్ ల్యాండా, 3 మైనస్ ల్యాండా. ద రిమైనింగ్ ఎంట్రీస్ ఆర్ సేమ్. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ వీ నో, వెల్ నోన్ హౌ టు ఫైండ్ ద డిటర్మినెంట్. సో 8 మైనస్ ల్యాండా ఉంది. ఈ ఫస్ట్ కాలము ఫస్ట్ రో తీసేస్తే ఏడీ మైనస్ బీసీ అంటే ఇది ఇంటూ ఇది మైనస్ 4 ఇంటూ -4. ఓకేనా? ప్లస్ దీనికి యాక్చువల్గా మైనస్ పెట్టాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇంటూ ఈ కాలము ఈ రో తీసేస్తే ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది ప్లస్ 2 ఇంటూ ఈ కాలము ఈ రోని తీసివేస్తే ఏడీ మైనస్ బీసీ అంటే ఇది ఇక్కడ వేసాం. వీ కెన్ మల్టిప్లై 8 మైనస్ ల్యాండా ఇంటూ 7. ఈ రెండు బ్రాకెట్స్ని మల్టిప్లై చేస్తే 7 3s are 21 మైనస్ 7 ఇంటూ ల్యాండా మైనస్ 7 ల్యాండా మైనస్ 3 ఇంటూ ల్యాండా మైనస్ 3 ల్యాండా ప్లస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ మైనస్ 16. Just we can multiply, we get this one, and 8 minus lambda into యాడ్ చేయండి రెండింటిని, మైనస్ 7 ల్యాండా మైనస్ 3 ల్యాండా మైనస్ 10 ల్యాండా. ఓకేనా? ఇక్కడ జస్ట్ మల్టిప్లై చేస్తే మీకు ఈ మ్యాట్రిక్స్ ఈ ఈక్వేషన్ వచ్చింది. దీనికి మనం ఫ్యాక్టర్స్ కూడా కట్టుకోవచ్చు. ఇక 8 మైనస్ ల్యాండాతో ఈ మొత్తం బ్రాకెట్ని మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ముందు హైయెస్ట్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాద్దాం. మైనస్ ల్యాండా క్యూబ్ ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ అంటే స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 8 ల్యాండా స్క్వేర్ ఒకటి ఉంది, ఇక్కడ మళ్ళీ 10 ల్యాండా స్క్వేర్ ఒకటి ఉంది. అంటే 18 ల్యాండా స్క్వేర్ మైనస్ 45 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లో నుంచి ల్యాండా కామన్ తీద్దాం. మైనస్ ల్యాండా కామన్ తీస్తే వీ గెట్ దిస్ ఈక్వేషన్. వీ కెన్ ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ల్యాండా స్క్వేర్ మైనస్ 15 ల్యాండా మైనస్ 3 ల్యాండా ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ కడితే మనకి ల్యాండా వాల్యూస్ 0 3 15 మనకి 3 ఐగన్ వాల్యూస్ లేదా క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ లేకపోతే ఐగన్ వెక్టార్స్ ఐగన్ వాల్యూస్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. సో రూట్స్ అని కూడా అంటారు. వాల్యూస్ అంటే రూట్స్ అని కూడా అంటారు అనమాట. క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ వచ్చి నాట్ వెక్టార్స్ అన్నారు. ఓకేనా? వెక్టార్స్ అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటాం, ఐగన్ వాల్యూస్ అంటాము లేదా క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటాం. ఆర్ 0, 3, 15 ఇవన్నీ ల్యాండా వాల్యూస్. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ అనే మ్యాట్రిక్స్ రాశారు కదా, దీనికి బిఫోర్ ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, 8 మైనస్ ల్యాండా ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా. ఈ మ్యాట్రిక్స్లో కేస్ 1లో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 పెడతారు, కేస్ 2లో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 పెడతారు, కేస్ 3లో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 15 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే అప్పుడు ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఎక్స్ ఏమవుతుందంటే ఇది ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు ల్యాండా పెట్టాం కదా మనం, ఏ మ్యాట్రిక్స్ ఎక్స్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ ల్యాండా ఈజ్ ఈక్వల్ 0 పెడితే సేమ్ మ్యాట్రిక్సే వస్తుంది కదా, అందుకని సేమ్ మ్యాట్రిక్స్ అనమాట. ఇప్పుడు ఈ డయాగ్నల్ కింద ఉన్న వాళ్ళని ముగ్గురిని 0 చేద్దాం బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ రెండు 0 అయిపోయినాయి చూడండి. నెక్స్ట్ మీరు చూడండి, ఇది 0 చేసినా కూడా ఇక్కడ వాల్యూ మిగిలిపోతుంది, అందుకని డైరెక్ట్గా వేసేసాం. ఇక్కడ మీరు 0 చేయండి, ఇంకొక రో ట్రాన్స్ఫర్మేషన్ వేసి చేయండి, బట్ ఇది 0 అవ్వదు. అందువల్ల
ఇక్కడతో ఆపేసేసాను. నౌ రీరైట్ ద ఈక్వేషన్స్ అనమాట. ఇక్కడ 8x మైనస్ 6y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ 20y మైనస్ 20z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z ఈజ్ ఈక్వల్ టు k అనుకోండి. z ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటే దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెడితే y వాల్యూ వస్తుంది. ఈ y z వాల్యూస్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడితే, అంటే ఈ ఈక్వేషన్లో పెడితే వీ గెట్ x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ k. ఇవన్నీ ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ kలో వస్తుంది అనమాట. ఇప్పుడు కేస్ 2లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టండి అనమాట. అంటే ఇందులో ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే అవుతుంది ఏమవుతుంది, 8 మైనస్ 3 అంటే 5 రావాలి. ఇదిగోండి 5. మిగతా ఎలిమెంట్స్ అన్నీ సేమ్. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్లో 7 మైనస్ 3 పెడితే ఎంత అవుతుంది, 4 రావాలి. ఇదిగోండి 4. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 మైనస్ 3 అంటే 0 రావాలి. సో ఇక్కడ 0. XYZ సేమ్ ఆపరేషన్స్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేసేస్తే ఈ రెండు 0 అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు 0 చేసుకుంటే ఈ వాల్యూ 0 అవ్వదు కాబట్టి ఇక్కడ వదిలేశాను. సో రీరైట్ ద అబోవ్ ఈక్వేషన్స్. అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు k అన్నారు, లేకపోతే y ఈజ్ ఈక్వల్ టు k ఏదైనా పర్వాలేదు అనుకుంటే y వాల్యూ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ kలో వచ్చింది. అండ్ ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ z వాల్యూ, x వాల్యూ ఈజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ k అండ్ y వాల్యూ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ k. ఓకేనా. XYZ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూస్. కేస్ 3 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 15 అయితే a మైనస్ లాంబ్డా ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 15 పెట్టండి. ఈసారి 8 మైనస్ 15 అంటే ఎంత, -7. సో ఇలా వస్తుంది అనమాట మ్యాట్రిక్స్. దీనికి కూడా రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తే 3 0 అయిపోయినాయి. ఇక్కడ చూడండి 3 0 అయితే మిగిలిన నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి కదా, ఆ నాన్ జీరో 2 రోస్తో మీరు ఈక్వేషన్స్ ఫామ్ చేశారు. -7x మైనస్ 6y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 20y మైనస్ 40z ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు k పెడితే y ఇన్ టర్మ్స్ ఆఫ్ k. ఈ రెండు వాల్యూ తీసుకెళ్ళి ఆ ఎబో ఈక్వేషన్లో, అంటే ఈ ఈక్వేషన్లో మీరు సబ్స్టిట్యూట్ చేయగలిగితే అప్పుడు x వాల్యూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ kలోకి వెళ్ళిపోతుంది. సో ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటే వెక్టార్స్ ఇవి. ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్స్ వెక్టార్ XYZ ఈజ్ ఈక్వల్ టు 2k మైనస్ 2k k. ఓకేనా. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు చేసిన ప్రాబ్లం ఎలాగైతే చేసామో సేమ్ ఇవి కూడా అంతే. ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఏం చేయాలి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయాలి. మోడ్ అంటే డెట్ a మైనస్ లాంబ్డా i ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. డయాగ్నల్ ఎలిమెంట్స్లో ఏదైతే ఉందో మైనస్ లాంబ్డా మైనస్ లాంబ్డా మైనస్ లాంబ్డా పెట్టుకోండి. అంటే 3 మైనస్ లాంబ్డా మైనస్ 3 మైనస్ లాంబ్డా 7 మైనస్ లాంబ్డా పెట్టేసేయండి. డెట్ రాసుకోండి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఒకసారి చూడండి. బై యూజింగ్ సింథసిస్ ప్రాసెస్ చేసుకున్నాం ఇక్కడ. బై యూజింగ్ సింథసిస్ ప్రాసెస్ చేసి మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఫ్యాక్టర్స్ ఎవరెవరు వచ్చారు మనకి, ఐగన్ వాల్యూస్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఎవరు వచ్చారు, 2 2 3 వచ్చినాయి అనమాట. అంటే 2 సార్లు 2 వచ్చినాయి కాబట్టి ఒకసారి చేస్తే సరిపోతుంది. 2, 3. కేస్ 1 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్. బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఈ 2 వచ్చినాయి. అండ్ R2/R2నేమో 3తో డివైడ్ చేసుకున్నారు, R3నేమో -5తో డివైడ్ చేసుకుంటే ఫైనల్గా ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. తర్వాత దీన్ని కూడా 0 చేసుకున్నారు, అయ్యింది. ఓకేనా. మిగిలిపోయిన నాన్ జీరో రోస్తో ఈక్వేషన్స్ని ఫామ్ చేసి ఎవరో ఒకరిని z ఈజ్ ఈక్వల్ టు k అన్నారు. y వాల్యూ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ kలోకి వెళ్ళిపోయింది. ఈ రెండు వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ kలోకి వెళ్ళిపోయింది. ఓకేనా. ఈ ప్రొసీజర్ అంతా మనం చేసాం కదా ఆల్రెడీ, ఒక్కసారి వెరిఫై చేయండి. అండ్ నెక్స్ట్ కేస్ 2 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఈ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాము. ఫస్ట్ ఎలిమెంట్ 0 ఉంది కదా, అందువల్ల నేను ఏం చేశానంటే ఈ రో 2ని రో 1ని ఇంటర్చేంజ్ చేసుకున్నాను. సో ఇది వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసుకుంటే వీళ్ళు 0 అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఈ పర్సన్ కూడా, అంటే ఈ ఎంట్రీ -8 కూడా -8 కూడా 0 అయిపోయింది అనమాట. ద రిమైనింగ్ 2 నాన్ జీరో రోస్తో we can form a 2 equations. Put z is equal to k or y is equal to k ఏదైనా పర్వాలేదు. z is equal to k అనుకుంటే y వాల్యూ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ kలోకి. అలాగే ఈ ఈక్వేషన్లో 2లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అనమాట XYZ. ఓకేనా. XYZ వాల్యూనేమో క్యారెక్టరిస్టిక్ వెక్టార్ అంటారు, లాంబ్డా వాల్యూస్నేమో క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అంటారు. నెక్స్ట్ ఫైండ్ ఐగన్ వాల్యూ అండ్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇది 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి బై యూజింగ్ ద సేమ్ ప్రాసెస్. ఓకేనా.
given A is equal to 1 4 3 2. First we write the characteristic equation అంటే det A minus lambda I is equal to 0. A minus lambda అంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్లో మైనస్ లాంబ్డా పెట్టమన్నాం కదా, 1 minus lambda 2 minus lambda. సో ఈ ఈక్వేషన్ పెడితే మనకి వీ గెట్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ రూట్స్ అనమాట. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2, 5. కేస్ 1 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -2 పెడితే ఈ మ్యాట్రిక్స్ వస్తుంది బై యూజింగ్ రో ఆపరేషన్స్. ఇది వచ్చింది 0 అయిపోయినాయి. ద రిమైనింగ్ నాన్ జీరో రోతో ఈ ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాము. అంటే పుట్ y ఈజ్ ఈక్వల్ టు k పెడితే x కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ kలోకి వెళ్ళిపోయింది. సో x ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్. సిమిలర్లీ పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5 కేస్ 2లో we get this matrix. ఈ మ్యాట్రిక్స్ వచ్చింది బై యూజింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ 0 అయిపోయింది. ద రిమైనింగ్ నాన్ జీరో రోతో ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాను. ఎక్స్ని కానీ వైని కానీ కే అనుకుంటాను ఇక్కడ. తర్వాత అది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ద రిమైనింగ్ వాల్యూ వస్తుంది. సో XY దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్ KK. ఓకేనా. అండ్ సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ 3 1 1 3 అంటే 2 2 -1 2 2 0 సేమ్ ప్రొసీజర్. ఇది కూడా అంతే కేస్ 2. ఓకేనా, డన్. అండ్ ద థీరం, ద మ్యాట్రిసెస్ A అండ్ A ట్రాన్స్పోజ్ హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్. సేమ్ ఐగన్ వాల్యూస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడమాకండి, A అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. ఓకేనా. ఈ A అనే మ్యాట్రిక్స్ని A ట్రాన్స్పోజ్గా రాయండి. ఏ ట్రాన్స్పోజ్గా రాస్తే ఏమైనా చేంజ్ అవుతాయా, ఐగన్ వాల్యూస్ కానీ ఏమైనా చేంజ్ అవుతాయి. ఇప్పుడు దానికి మీరు డెట్ కడతాను. డెట్ కట్టినప్పుడు సేమ్ వాల్యూసే వస్తాయిగా. ఇక్కడ చూడండి, A minus lambda I ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కదా, దిస్ ఇస్ ద ట్రాన్స్పోజ్. A minus lambda I ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు, ఈ ట్రాన్స్పోజ్ ఏకి అప్లై చేస్తే A ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఈజ్ ద పారామీటర్ కాబట్టి లాంబ్డా గాని ఉంటుంది. I ట్రాన్స్పోజ్ అగైన్ I అనమాట. అంటే A ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా I. దీనికి డెట్ కడితే డెట్ A మైనస్ లాంబ్డా I ఈజ్ ఈక్వల్ టు, ఇది మామూలుగా నార్మల్ A మైనస్ లాంబ్డా I. దీనికి డెట్ కడితే A మైనస్ లాంబ్డా I రెండు సేమే వస్తుంది. అంటే A కాంప్లిమెంట్ అంటే A ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఇంటూ I. సో A మైనస్ లాంబ్డా I ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఆల్సో దిస్ ఈజ్ 0. ఓకేనా. దేర్ఫోర్ A ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ లాంబ్డా అనుకుంటే రెండు మ్యాట్రిక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ A అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, దానికి ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ యొక్క ఐగన్ వాల్యూస్ రెండు సేమ్గా వస్తాయి అనమాట. అంటే రెండు సేమ్ వస్తాయి అనమాట. ట్రాన్స్పోజ్ చేసినా కూడా, ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ కాలమ్స్ రోస్గా చేంజ్ అవుతాయి. సో దేర్ఫోర్ A ఈజ్ అన్ ఐగన్ వాల్యూ ఆఫ్ లాంబ్డా అయితే లాంబ్డా ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ A కాంప్లిమెంట్. నౌ దేర్ఫోర్ A అండ్ A కాంప్లిమెంట్ హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్. ద నెక్స్ట్ థియరమ్, నెక్స్ట్ ఇవన్నీ రిజల్ట్స్ అనమాట. చిన్న స్మాల్ రిజల్ట్స్ అనమాట. ఈ స్మాల్ రిజల్ట్స్ని మనం బిగ్ అంటే పెద్ద థియరమ్స్లో యూస్ చేసుకోవచ్చు. 0 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ మ్యాట్రిక్స్. 0 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నాడు అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద రూట్ అనమాట. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ సింగులర్. సింగులర్ అంటే ఏంటి, డెట్ A ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి సింగులర్ అంటే. ఓకేనా. సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను. సపోజ్ 0 ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ A. దట్ ఇంప్లాయిస్ 0 ఈజ్ ద రూట్ ఆఫ్ డిటర్మినెంట్ A మైనస్ లాంబ్డా I ఈజ్ ఈక్వల్ టు 0. అంతేగా. మొత్తం మళ్ళీ సేమ్ అవుతుంది. అంటే డెట్ A ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అంటే లాంబ్డా ప్లేస్లో క్యారెక్టరిస్టిక్ రూట్ అంటే ఏం చెప్పాను, లాంబ్డానే కదా. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 0 పెడదాం. సో A మైనస్ 0 ఇంటూ I అంటే అగైన్ 0. అంటే డెట్ A ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సింగులర్ ఐ వచ్చిందా. సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ చెప్పండి, అంటే బ్యాక్ నుంచి వెళ్ళండి. సపోజ్ A ఈ సింగులర్ అంటే ఇది రాసుకుంటా. దీన్ని ఎలా రాసుకుంటాను, డెట్ Aని ఎలా రాస్తా అంటే A మైనస్ 0 ఇంటూ I రాసుకుంటా. అందుకని ఇఫ్ అండ్ ఓన్లీ ఒకేసారి ప్రూవ్ చేసేసాం. ఓకేనా. ఇఫ్ లాంబ్డా 1 లాంబ్డా 2 అండ్ సో ఆన్ లాంబ్డా n. లాంబ్డా 1 లాంబ్డా 2 అండ్ సో ఆన్ లాంబ్డా n అంటే ఎవరు, దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనమాట. అంటే n రూట్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. లాంబ్డా 1 లాంబ్డా 2 అండ్ సో ఆన్ లాంబ్డా n ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్ A.
ఒక ఏకి n రూట్స్ వచ్చినాయి అనమాట. దెన్ లాంబ్డా 1 స్క్వేర్ ఆ రూట్స్ని స్క్వేర్ చేసినా కూడా స్క్వేర్స్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ఏ స్క్వేర్, స్క్వేర్కి అవుతాయి. ఓకేనా, స్క్వేర్స్. ఇఫ్ గివెన్ లాంబ్డా ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ ఎక్స్ బి ద కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్ ఆఫ్ క్యాపిటల్ ఏ. అందుకే చెప్పాం కదా మనం స్టార్టింగ్లో ఏం చెప్పాము, లాంబ్డా అంటేనేమో క్యారెక్టరిస్టిక్ రూట్ ఆర్ ఐగన్ రూట్. ఓకేనా, ఐగన్ వాల్యూ అన్న పర్వాలా. క్యాపిటల్ ఎక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్, దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ వెక్టార్. సో ఎక్స్ ఈజ్ ద నాన్ జీరో వెక్టార్ సచ్ దట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. ఓకేనా, దిస్ ఈస్ ద కండిషన్. Now we can multiply a with on both sides. So capital A into AX that is equal to మనకి ఏ స్క్వేర్ రావాలి కాబట్టి we can multiply with a square. So a square into x. తర్వాత ఈ లాంబ్డా ఈజ్ అ పారామీటర్ కాబట్టి లాంబ్డాని బయట పెట్టాను అంటే a into x అంటే దిస్ ఈజ్ ద సమ్ రియల్ నెంబర్ అనమాట, అంటే క్యారెక్టరిస్టిక్ రూట్ కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏఎక్స్. అంటే ఇక్కడ మీకు ఏం రాసుకున్నారు, లాంబ్డా ఎక్స్ రాసుకున్నారు, అందుకని లాంబ్డా ఎక్స్ అంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ ఏ స్క్వేర్. చూడు ఏం తీసుకున్నాను నేను, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ తీసుకుంటే ఏ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ ఎక్స్ వచ్చిందనమాట. అంటే దేర్ ఫోర్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ ఎక్స్ బి ద కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ వెక్టార్. దేర్ ఫోర్ lambda 1 square, lambda 2 square and so on, lambda n square are the characteristic roots of a square if lambda 1, lambda 2 and so on, lambda n are the characteristic roots of capital A. Okay na? And the next theorem, if capital A is a non-singular matrix, capital A is the non-singular matrix, the eigenvalue of A inverse or the reciprocal of the eigenvalues of capital A. రెసిప్రోకల్ అంటే ఎవరు, 1/a. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, క్యాపిటల్ ఏ ఈజ్ ద నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, ఒకటి ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్, ఏ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూ అంటే లాంబ్డా. ఏ ఇన్వర్స్కి ఒక ఐగన్ వాల్యూ అంటే ఎవరు, లాంబ్డా. ఆర్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. రెసిప్రోకల్ అంటే ఇప్పుడు ఇందాకటేమో లాంబ్డా అంటేనేమో ఐగన్ వాల్యూ అన్నాను, ఇప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ ఎవరంటే 1/λ అవుతుంది రెసిప్రోకల్. లెట్ లాంబ్డా బి ద ఐగన్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ అండ్ ఎక్స్ బి ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్. దట్ ఇంప్లైస్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్. సిన్స్ ఏ ఈజ్ ద నాన్ సింగులర్, ఏ వాడు ఇచ్చాడు కదా మనకి, సిన్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ద నాన్ సింగులర్ వీ హ్యావ్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్, నాన్ సింగులర్కి ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వీ కెన్ మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ బై అబోవ్ ఈక్వేషన్. అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ లాంబ్డా ఎక్స్. బ్రాకెట్ చేంజ్ చేసుకుంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ఉండి ఏ లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, 1/, ఇక్కడ ఇది లాంబ్డా కాదు, ఇది ఎక్స్, ఇది ఎక్స్ అయి ఉండాలి. ఐ ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ రావాలి, తప్పు పడింది, ఎక్స్ రాయండి ఇక్కడ. సో అప్పుడేమో ఈ లాంబ్డా యువతలకు వస్తే 1/λ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో 1/λ అంటే ఎవరు, రెసిప్రోకల్. దేర్ ఫోర్ 1/λ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్. రివర్స్ పార్ట్ తీసుకుంటే కాన్వర్స్లీ సపోజ్ దట్ k is any eigen value of A inverse. K is any eigen value of A inverse. అంటే that implies A is any non-singular matrix అయితే A inverse is also exists. A inverse అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే దానికి ఆల్రెడీ ఇంకొక ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కూడా నాన్ సింగులర్ అయితే దానికి అగైన్ ఇన్వర్స్ అప్లై అవుతుంది. అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. Since k is the eigenvalue of A inverse. ఓకేనా,
కాబట్టి దీని ప్రకారం ఏంటిది, దాని యొక్క రెసిప్రోకల్ కూడా ఇక్కడ లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్ అయితే దాని రెసిప్రోకల్ కూడా ఐగన్ వాల్యూ అవుతుంది అన్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ కే అనేది ఐగన్ వాల్యూ అయితే ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్ అయితే దాని యొక్క రెసిప్రోకల్ కూడా ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్ అవుతుంది. అంటే 1/k ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ అంటే ఏ. therefore eigen value of A inverse or reciprocal of the eigen value of capital A. Okay na? And the next result, if C is a non-singular matrix, C is the non-singular matrix, then the matrices A ఒకటి C inverse AC ఒకటి have the same characteristic roots. Let ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇద్దరికి అనమాట. ఏ అనే ఒక మ్యాట్రిక్స్, సి ఇన్వర్స్ ఏసీ అనేది ఇంకొక మ్యాట్రిక్స్ అనమాట. వీళ్ళిద్దరికి సేమ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. బట్ సి అనేది ఏంటిది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. లెట్ ఏ అండ్ ఏసీ ఇన్వర్స్ ఏసీ రెండు తీసుకున్నాను. నౌ వీ కెన్ రైట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సి ఇన్వర్స్ ఆఫ్ ఏసీ మైనస్ ల్యాండా ఐ, అంటే ఏ మైనస్ ల్యాండా ఐ అని రాస్తాం కదా మనము. సో ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, సి ఇన్వర్స్ ఆఫ్ ఏసీ, సి ఇన్వర్స్ ఇంటూ ఏసీ మైనస్ ల్యాండా ఐ, సి ఇన్వర్స్ ఏసీ మైనస్, ఇక్కడ చూడండి ఈ ల్యాండా ఐని ఎలా రాస్తానంటే ఇక్కడ సి ఇన్వర్స్ ఇంటూ సితో మల్టిప్లై చేసుకుంటాను దీన్ని. అంటే సి ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఎవరు, ఐడెంటిటీ ఎలిమెంటే కాబట్టి సి ఇన్వర్స్ ఆఫ్ సితో మల్టిప్లై చేసుకుంటా. ఈ మొత్తంలో నుంచి సి ఇన్వర్స్ ఆఫ్ సి కామన్ తీస్తే ఏ మైనస్ ల్యాండా ఐ. సి ఇన్వర్స్ని డెట్ ఏబి అంటే మోడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ఇంటూ మోడ్ బి లాగా మోడ్ ఏ ఇన్వర్స్ ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ మోడ్ సి. ఓకేనా. సో ఈ రెండు ఎవరు, సమ్ సి అనేది నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ కాబట్టి డెట్ ఏ మైనస్ సి ఇన్వర్స్ ఆఫ్ సి అంటే అగైన్ ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఏ మైనస్ ల్యాండా ఐ. దేర్ఫోర్ ఏ అండ్ సి ఇన్వర్స్ ఏసీ హ్యావ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్. ఇప్పుడు ఏ అన్న దీన్ని రాసుకోవచ్చు క్యారెక్టరిస్టిక్ రూట్లా అంటే ఈక్వేషన్ లాగా రాసుకోవచ్చు కదా. ఏ తీసుకున్నా ఇలా రాసుకోవచ్చు. మీరు సి ఇన్వర్స్ ఏసీ రాసుకున్న సేమే వస్తుంది కాబట్టి రెండింటికి సేమ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అనేవి ఉంటుంది. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. విపిబిఎస్సి మ్యాథ్ క్లాసెస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అన్ని వీడియోస్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మీరు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా లెర్న్ చేసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.